శ్రీ పరాభనామ సంవత్సరం ఉగాది తర్వాత కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఉగాది మాసం వృత్తి, పోటీ పరీక్షలు మరియు వ్యక్తిగత జీవితంలో గణనీయమైన పురోగతి వాగ్దానం వస్తుంది. గురు, శని గ్రహాలతో సహా అనుకూలమైన గ్రహస్థానాలు పెండింగ్లో ఉన్న పనులను పుచ్చడానికి, కొత్త అవకాశాలను పొందడానికి మరియు హోదాను మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి. ఈ సంవత్సరంలో ఆర్థిక నిర్ణయాలు మరియు ఆరోగ్య నిర్వహణ విషయంలో జాగ్రత్త అయితే చాలా అవసరం అండి. ఈ కన్యారాశి వారికి వృత్తి మరియు ఆర్థికంగా అద్భుతమైన పురోగతి, పోటీ పరీక్షల విజయము మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. కుటుంబం మరియు సంబంధాలు, మంచి వ్యక్తిగత జీవితము మరియు కొత్త ఫలవంతమైన సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగానే సానుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ జీవనశైలి విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పరిహారాలు వచ్చేసి విష్ణుమూర్తి లేదా బుద్ధుడిని పూజించడము విజయాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రాశి వారి కోసము అన్ని రకాలు కూడా ఆచరణాత్మక తెలివైన పద్ధతిని కలవారండి. వీళ్ళకి బుద్ధుడు పాలక గ్రహుడు. వీళ్ళకి అదృష్ట రంగులు వచ్చేసి ఆకుపచ్చ, నీలం, తెలుపు, పసుపు. ఈ 4 రంగు బట్టలు కానీ కనీసము రుమాలను ధరించడం ద్వారా అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 7, 21 అండి. ఈ కన్యారాశి వారికి ఈ అదృష్ట సంఖ్యల మీద ఏం చేసినా కూడా వీరికి విజయ పదంలో అయితే కలుగుతుందండి. మరి తెలిసినాకండి కన్యారాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపు మరొక షార్ట్తో మళ్ళీ కలుద్దాం.